వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. గౌరీ గోశాల వారి అన్నదాన కార్యక్రమం. రాష్ట్ర మంత్రి జగన్ కి ముస్లిం సోదరుల మద్దతు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రభుత్వ పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం. సుల్తానాబాద్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో కవాత్ ర్యాలీ. బద్వేల్ డివిజన్ యాదవ సంఘం నాయకులతో ఆత్మీయ సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా కేంద్రం సుల్తానాబాద్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై కవాత్ నిర్వహించారు. సుల్తానాబాద్ పట్టణ తహసీల్దార్ ఆఫీస్ నుంచి కవాత్ ప్రారంభించి రాజీవ్ రహదారిపై స్వప్న కాలనీ వీధుల గుండా పోలీస్ సిబ్బంది కవాత్ ర్యాలీగా వెళ్తూ పట్టణ ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా నగదు మద్యం వంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కవాత్ ర్యాలీ నిర్వహించారు. ఇట్లు సుల్తానాబాద్ పోలీస్. సుల్తానాబాద్ పట్టణ మరియు మండల ప్రజలందరికీ సుల్తానాబాద్ పోలీస్ వారి తరఫున తెలియజేయనది ఏమనగా ఓటర్లందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోండి. ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ను పాటించి ప్రశాంత ఎన్నికల వాతావరణాలకు కళ్యాణదుర్గంలో బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు ఓటుకు ఇచ్చే 1000-2000కు మోసపోవద్దు, మీ జగన్ వస్తే ప్రతి నెల ప్రతి ఇంట్లో పండుగే అని అన్నారు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు ఇచ్చే 2000 రూపాయలకో 3000 రూపాయలకో పొరపాటున మోసపోకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్ మళ్ళీ ఉంటేనే ప్రతి నెల మీకు క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుందనో ముందే చెప్పి ప్రతి నెల ఇదిగో ఈ నెల రైతు భరోసా, ఇదిగో ఈ నెల అమ్మఒడి, ఇదిగో ఈ నెల చేయూత అని అంటూ ప్రతి సంవత్సరము 5 సంవత్సరాలు ప్రతి పథకము కూడా నేరుగా మీ ఇంటికే రావాలి అని అంటే మాత్రం చంద్రబాబు ఇచ్చే 2000కు 3000కు మోసపోవద్దండి. గుర్తుపెట్టుకోండి, జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి నెల ప్రతి ఇంట్లో పండుగే అన్నది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాలన్నీ కొనసాగాలి అంటే మళ్ళీ జగనే రావాలి, జగనే కావాలి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో ఓల్డ్ అశోక్ థియేటర్ పక్కన ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ఓనర్లు ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మేము కబ్జాదారులను కామని, మాకు పట్టాలు ఉన్నాయని, అలాగే మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నామని, వారి దగ్గర ఉన్న ఆధారాలను చూపుతూ కాంప్లెక్స్ ను కూలగొట్టే ప్రయత్నం జరుగుతుందని, మాకు ప్రత్యామ్నాయం చూపించాలని వారు కోరారు. మనం గత 2-3 నెలల గోదావరికంలో చూస్తుంటే అనుకోకుండా అర్ధరాత్రి కూల్చేడే ఘటనలు చోటు చేసుకున్నాయి ఓల్డ్ అశోక్ ప్రాంతంలో. మేము అదే ప్రాంతంలో ఓల్డ్ అశోక్ థియేటర్ ప్రహారీ కూడా ఆనుకొని మా కుటుంబాలకి, మా 20 మంది కుటుంబాలకి ఆడ షాప్స్ ఉండడం జరిగింది. ఈ షాప్స్ని కొందరు ఈ మధ్యకాలంలో వాళ్ళు అధికారులు తెలియదు, కొన్ని సందర్భాల్లో అధికారులు వచ్చిళ్ళు, కొన్ని సందర్భాల్లో అధికారులు కాకుండా ఇతరులు కూడా అక్కడికి వచ్చి మీరు షాపులు వెంటనే ఖాళీ చేయాలి, ఖాళీ చేయని ఎడల మీ షాపుల్ని ఎట్లున్నాయో అట్లనే ధ్వంసం చేయడం జరుగుతుంది, అది దానివల్ల మీరే నష్టపోతారు తప్ప మాకు అయ్యేది ఏం లేదు, మీకు ముందస్తుగా చెప్తున్నాం మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళని బెదిరియడం జరిగింది. మీ బెదిరింపులను కూడా మేము కలెక్టర్ను, అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఏంటంటే ఈ రాత్రి కూలగొట్టడం అనేది ఒక చట్ట వ్యతిరేక పని. కమిషనర్ గారు అడుగుతానేమో మాకు సంబంధం లేదంటారు, సింగరేణి మాకు సంబంధం లేదు. మరి ఎవరు ఆ అదృశ్య వ్యక్తులు ఎవరు కూలగొట్టింది అనేది వాస్తవానికి వాళ్ళకి ఐడెంటిటీ ఉన్నప్పటికీ కూడా తీసుకున్నాం. ఇప్పుడు దాని తర్వాత మేము బతుకుతున్న సమయంలో ఇప్పుడు మళ్ళా వెడల్పు కార్యక్రమం అని, అభివృద్ధి కార్యక్రమం అని ఒకటి స్టార్ట్ చేస్తే మేము దాన్ని విభేదిస్తలేము. ఎందుకంటే ఇది మేము పుట్టిన ఊరు కాబట్టి మా ఊరు అభివృద్ధి అవుతుంది అంటే మాకు కూడా చాలా సంతోషం. మన పుట్టిన ఊరు మనకు డెవలప్ అవుతుంది అంటే మేము కూడా సంతోషపడతాం. కాకపోతే ఏమంటున్నా అంటే
ఇప్పుడు మీరు తీసేయాలన్నా చేయాలన్నా మేము గత 70 నుంచి అంటే దగ్గర 54 సంవత్సరాల నుంచి ఉన్నాం మేము అక్కడ. మేము అక్కడనే చెడ్డీలు కట్టుకొని అక్కడనే పతంగులు ఎగిరేసుకుంటా చిరగోలు ఆడుకుంటా ఉన్న ఏరియా అది. ఇప్పుడు మిడ్ మానేరు ఉన్నది ఎగ్జాంపుల్. ఆ మానేరు మిడ్ మానేరు కింద పోయిన గ్రామానికి ఏం చేసిరు, గవర్నమెంట్ ఏం చేసింది, వాళ్ళు కొన్ని ఏళ్ల నుంచి ఉన్నారని చెప్పి వాళ్ళకు జీవనోపాధి ఇచ్చింది, వాళ్ళకు స్థలాలు ఇచ్చిరు, వాళ్ళకు డబ్బులు ఇచ్చిరు ఇల్లు కట్టుకోమని. అట్లా వాళ్ళు మొన్న ఒక 5-6 ఆడోళ్ళు పోయి అక్కడ కండ్లతోని ఏడుస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, మేము పుట్టిన ఊరు మా ఊరు పోయిందని బాధపడుతున్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఎంత సహాయం చేసినప్పటికీ కూడా ఒక బాధ అనేది మనకు ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను గవర్నమెంట్ వారిని, అధికారులను, స్థానిక శాసనసభ్యుని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా. ఏమని అడుగుతున్నామంటే, మేము ఇన్నేళ్ల నుంచి మేము ఆడ జీవనోపాధి పొందుతున్నాం కాబట్టి దయచేసి మా కుటుంబాలు రోడ్డు మధ్యలో పడకుండా, మా పిల్లలు ఆగం కాకుండా, చదువు మధ్యలో పిల్లలు ఆగమై మళ్ళీ రోడ్ల మీద తిరిగే పరిస్థితిని కల్పించకుండా దయచేసి మమ్మల్ని మీరు అర్థం చేసుకొని మాకు రేపు భవిష్యత్తులో మీరు ఏదైనా చేయాలంటే మీకు 100% మేము సహకరిస్తాం. కానీ మా బాధను అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మాకున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని మీరు మాకు ఏ విధంగా న్యాయం చేస్తారో ఆ విధంగా న్యాయం చేసి మాకు లీగల్గా అథెంటిఫిక్గా మీకు ఇది ఇస్తున్నాము, ఇది ఉన్నది అని మాకు కాగితం రూపకంగా ఇచ్చి మాకు చూపించినాక స్వచ్ఛందంగా మేమే వెళ్ళిపోవడానికి సిద్ధం. అంతేగాని మధ్యలో మమ్మల్ని మేము ఇస్తా ఉన్నాం కదా మీరు పోండ్రి అని అంటే అది ఎక్కడ ఇస్తారు, ఏమి ఇస్తారు, ఎట్లు ఇస్తారు అనేది విషయం తెలియకుండా మీరు తర్వాత ఈ రోజు ఉండి రేపు మళ్ళీ మీరు ఈ సమయం గడిచినాక మీరు ఉండలేదు అనుకోండి, అధికారులు ఉండలేదు, స్థానిక శాసనసభ్యుడే ఉండడు, రేపు మళ్ళీ వేరేటోళ్ళు వస్తే మేము మా దగ్గర ఆధారం ఏముంటుంది, మేము ఎవరిని అడుగుతాం? ఇప్పుడు మా దగ్గర ఇవి ఉన్నది. ఇప్పుడు మేమేమి ఏం చూపిస్తున్నాం, ఇప్పుడు మీకు ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పట్టా ఉన్నది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పట్టా తర్వాత ఏమున్నది, ఎల్ఆర్ఎస్ కట్టినాం. ఏది మున్సిపల్కు ఆ ల్యాండ్ మీద ఎల్ఆర్ఎస్ కట్టినాం. ఈ ఎల్ఆర్ఎస్ కాగితాలు ఉన్నాయి. ఇంటి పన్ను రెగ్యులర్గా కడుతున్నాం 50 సంవత్సరాల నుంచి. కరెంటు బిల్లు కడుతున్నాం. ఇది మున్సిపల్ వాళ్ళు ఇచ్చిన ఎల్ఆర్ఎస్, ఇది ఓనర్షిప్, మున్సిపల్ వాళ్ళు ఇచ్చిన ఓనర్షిప్. కాబట్టి దయచేసి మేము ఈ మున్సిపల్ అధికారులను కానీ ఈ స్థానిక గౌరవనీయులు శాసనసభ్యులు కానీ మేము మొరపెట్టుకునేది ఏంటంటే, ఒక ప్రచారం జరుగుతుంది. ఏమని, ఇవన్నీ ఉన్నా కూడా నడవదయా, రాత్రి వచ్చి కూలగొడతారు, అది దాని ఒక ప్రచారం జరుగుతుంది. అంటే అది వాస్తవంగా మాకు మా వెనుకనే అశోక థియేటర్ అనేది ఉండేది. అది ఒక రోజు రాత్రి 1 గంట సమయంలో కూలగొట్టడం జరిగింది. అది మున్సిపల్ వాళ్ళు మేము కూలగొట్టలేదు అంటారు, సింగరేణి వాళ్ళు మేము కూలగొట్టలేదు అంటారు. మరి ఎవరు కూలగొట్టింది? ఇప్పుడు ఆ భయం ఆటోమేటిక్గా పక్కన ఇంట్లో దొంగలు పడ్డాడు అంటే మన ఇంట్లో కూడా పడతాడని మనం అలర్ట్ అవుతాం కదా జాగ్రత్తగా. ఈ విషయంలో మేము ఏం చేసినాం, హైకోర్టు వారిని సంప్రదించడం జరిగింది. హైకోర్టు తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. నగరంలోని 1 టౌన్ పెద్ద అమ్మవారిశాల, పూల బజార్, మించన్ బజార్లలో ఆయన టీజీ భరత్ భరోసా యాత్ర చేపట్టి ప్రజలను కలిశారు. ఈవీఎం మిషన్లలో 3వ నెంబర్లో సైకిల్ గుర్తు ఉంటుందని ఆయన ప్రజలకు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయనను కోరారు. కర్నూలులో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే స్థానికంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి నగరాన్ని స్మార్ట్ సిటీ చేస్తానని హామీ ఇచ్చారు. పరిశ్రమలు తీసుకొచ్చి ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. ప్రజల ఆదాయం పెరిగేందుకు కృషి చేస్తానన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేస్తేనే సరైన నాయకుడు గెలిచేందుకు అవకాశం ఉంటుందని టీజీ భరత్ ప్రజలతో చెప్పారు. సార్
ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు కానీ కన్నెర్ర చేస్తే डेवलपमेंट होना चाहिए आना కర్నూలు జిల్లా కొసగి మండలంలోని పెద్దభూంపల్లి, చిన్నభూంపల్లి, ఐరన్గల్, తుమ్మిగనూరు గ్రామాల్లో మంత్రాలయం టీడీపీ అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డి ప్రచారంలో నిర్వహించారు. ఈ ప్రచారానికి వెళ్లిన ప్రతి గ్రామంలో టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డికి కందుకూరు నరసింహులు, జనార్దన్, హనుమంత్, వారం గోపాల్, వారం హన్మేష్ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉమ్మడి టీడీపీ అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డి మాట్లాడారు. ఏ గ్రామానికి వెళ్లిన టీడీపీ కార్యకర్తలకు తనకు ఘనస్వాగతం పలుకుతున్నారన్నారు. ఇదే ఉత్సాహంతో ఈ నెల 13వ తేదీన సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని వారు కోరారు. తాను గెలిస్తే ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మెజారిటీ తెచ్చి గెలిపించినందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరి మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. మీకు ఇక్కడ ఏ పనులున్నా తప్పకుండా చేసి పెడతాం. ఇందాక కొన్ని అడిగినరు, హుసేన్ బాయ్ కుంట దగ్గర కల్వర్ట్ అడిగినరు, తప్పకుండా చేస్తాం. మరి ఇళ్ళ సంగతి అందరికి తెలిసిందే. ఆ రోజు భద్రాద్రి రాముడి సాక్షిగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించడం జరిగింది. కానీ మన నియోజకవర్గానికి ఇంకా 1000 ఎక్కువ అడిగి తీసుకొస్తా అని మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నా. ఎందుకంటే మన నియోజకవర్గం నుండి ఎంపీ క్యాండిడేట్ కి భారీ మెజారిటీ పోతుంది కాబట్టి 1000 ఇల్లులు ఎక్కువ అడిగి తెచ్చుకునే హక్కు మన అందరికి ఉంటది. తప్పకుండా అడిగి తీసుకొస్తా. మరి ఇక్కడ ఏది కూడా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అల్లుడు వస్తే ఏడుండే, కోడలు వస్తే ఏడుండే అంటిరి. ఏడ కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదంట. ఇందాకనే చెప్పిండ్రు గతంలో వచ్చిన ఇంద్రమ్మ ఇల్లే అంట. మరి ఇప్పుడు ఇల్లు ఇచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు పెట్టిస్తాను నేను మాటిస్తున్నా. మరి ఇదే కాదు, ఇంకేమున్నా కానీ తప్పకుండా చేస్తాం ఇక్కడ. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలే అయినా గానీ ఇప్పటికే మహిళలందరూ ఉచితంగా బస్సులలో ప్రయాణిస్తున్నారు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంది. 500కే గ్యాస్ సిలిండర్ వస్తుంది. మరి ఆరోగ్యం బాగాలేని వాళ్ళందరికీ కూడా హాస్పిటల్కి పోవాలంటే ఎటువంటి టెన్షన్ లేకుండా 10 లక్షల ఆరోగ్యశ్రీ వస్తుంది. మరి అట్లనే ఆగస్టు 15వ తారీఖున ఏం జరుగుతుంది? రుణమాఫీ. గతంలో రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు చెయ్యబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి కొంతమంది అంట ఉడికేదా కాకిందంట కానీ ఆరేదా కాకరంట. వాళ్ళందరూ కూడా వినండి. ఆసరా పెన్షన్లు ఉన్నాయి ఇక్కడ. అవ్వాలి తాతలు అందరికీ కూడా ఆసరా పెన్షన్లు నెల లోపల ఖచ్చితంగా పడి తీరుతాయని నేను మాటిస్తున్నా. మరి బీఆర్ఎస్ అలా కంకణం కట్టుకుండ్రు. 10 సంవత్సరాలు పొడిచిందేం లేదు గాని ఇప్పుడు ఊర్ల మీద పడ్డారు. వాళ్ళు కనుక అంతగానో ముద్దరిస్తే దోసావు కూడా రాదు, 200 సీట్లు కూడా రావు. తిప్పి కొడతా వాళ్ళకి. అక్కడ వాళ్ళ భాగవతం అంతా తెలిసింది కాబట్టి ఇక్కడ 10 ఏళ్ళు ఈ రాక్షసులు ఎట్లా పాలన చేసిండ్రో అక్కడ 10 సంవత్సరాలు వాళ్ళు కూడా అదే పాలన చేసిండ్రు. కాబట్టి అందరికి అక్కడ వాళ్ళ భాగవతం ఎరికైంది కాబట్టి వచ్చి ఈ రోజు ఏదో ఇక్కడ ఓట్లు దండుకుందామని అనుకుంటుండ్రేమో గాని వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. బీజేపీ వాళ్ళకి దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేసుకునేటోళ్ళకి ఒక్కొక్కళ్ళకి నల్లధనం తీసి ఒక్కొక్కళ్ళ ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నారు. 15 లక్షలు
లక్షలు దేవుడికి ఎరక కానీ 15 పైసలు కూడా ఎవరికే లేదు వాళ్ళు. ఈ రోజు మీరు కట్టుకునే బట్టలు ఇది నుంచి మొదలు పెడితే సాగు దాకా అన్నిటికీ GST వేస్తుండ్రు. గత 10 సంవత్సరాల నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగినాయి ఈ బీజేపీ వాళ్ళు చేయబట్టి. ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళు ఒక్కటే. నోరు తెరిస్తే కేసు పెట్టుడే వాళ్ళకి ఇద్దరికి ఇష్టం. ఎవరు మాట్లాడద్దు, అందరు బానిసత్వంలోనే ఉండాలి. మొన్ననే ఒక బానిసత్వంలోకి వెళ్ళి బయటపడ్డాం కదా, మళ్ళీ ఇంకోటి కావాలా మనకి? స్వాతంత్రం వచ్చినా వాళ్ళు ఉంటే స్వాతంత్రం లేనట్టే. అందరూ కూడా ఆలోచన చేయాలి. అవతల పక్కన బీజేపీ పక్కన ఉన్నది ఒక అనకొండ, భూములు మింగే అనకొండ. ఇప్పుడు ఆ అనకొండ కనుక వస్తే అక్కడ వర్ధన్నపేటలో మింగిన భూములు సరిపోక ఇక్కడ అన్ని భూములు కూడా మింగుతాడు. అందరు కూడా జాగ్రత్తగా ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ తరపున నిల్చున్న వ్యక్తి ఎవరో మీకు ఎవరికైనా ఒక్కరికైనా తెలుసా? ఎందుకు నామకే వాస్తే పెట్టిండ్రు ఆ మనిషిని? ఎందుకంటే చీకటి రాజకీయాలు దొందే. మన్నటికి మొన్న మీకు తెలుసు, వాళ్ళు ఇక్కడ మన దగ్గర వాల్మీడిలో పూజ అవుతుంటే, శ్రీరాముడు కళ్యాణం అవుతుంటే వాళ్ళని బట్టి వీళ్ళు వస్తారు, వీళ్ళని బట్టి వాళ్ళు పోతారు. అంత గేరీగా ఉంది వీళ్ళ దోస్తి కూడా. మరి అట్లనే ఇందాక తిరుపతి అన్న నేను ఎక్కడ పత్తికొండ మండలం అటికెలగుండు నల్లకదొడ్డి గ్రామాల్లో 5 ఏళ్ల పాలనలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తుంచుకొని ఓటు వేయాలని వైఎస్ఆర్సీపీ పత్తికొండ అసెంబ్లీ అభ్యర్థి కంగాటి శ్రీదేవమ్మ కోరారు. జగనన్న ప్రభుత్వంలో నవరత్నాల పథకాలతో అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరిందన్నారు. నాడు నేడుతో పాఠశాలలు, పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్ల నిర్మాణం, సీసీ రోడ్లు, సచివాలయాలు, అర్బికేలు, హెల్త్ సెంటర్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ఇళ్ల వద్దకు చేర్చిన ఘనత జగనన్నదే అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే టీడీపీ నాయకులు కావాలో, కష్టాల్లో కూడా తోడుండే జగనన్న కావాలో ఆలోచించి ఓటేయాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా జగనన్నను గెలిపించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి అయ్యా 3 సార్లు ముఖ్యమంత్రి అయిన మీరే ఎక్కడ తాగునీరు లేక, ఎక్కడ రోడ్లు లేక, ఇన్పుట్ సబ్సిడీ అందనివ్వడు, కరువుకు వచ్చే డబ్బులు అందనివ్వడు. మరి గౌరీ గోశాల వారి అన్నదాన కార్యక్రమం అమావాస్య రోజున కాజీపేట రైల్వే స్టేషన్ ముందు రాత్రి 7 గంటలకు జరుగును. అన్నదాన కార్యక్రమంలో పాషికంటి వీరేశం మాట్లాడుతూ, మన అన్నదాన కార్యక్రమం దినదినాభివృద్ధి చెందుతూ సుమారు 350 మందికి చేరుకుంది. మన అన్నదానంలో పులిహోర, వెజిటేబుల్ బిర్యానీ, స్వీట్, పండు, కుర్మా, మజ్జిగ నీరు అతిథులకు, ప్రయాణికులకు, బాటసారులకు, యాచకులకు అందించినట్లు తెలిపారు. అన్నదాన కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి. ఆ అన్నపూర్ణ మాత, ఆ సాయినాథుని దీవెనలు పొందండి. ఈ అన్నదాన కార్యక్రమంలో దాతలు మరి ఎవరైనా
ఎవరైనా పాలు పంచుకోవాలనుకుంటే ఈ అన్నదాన కార్యక్రమానికి విరాళాలు అందజేయవలసిందిగా వారు కోరారు. సల్ల గ్లాస్ వింటున్నాం. సల్ల గ్లాస్ నిండా అందుకనే సార్ అడిగిన నోటలే మంది పెడతాడు సారు మన వాళ్ళు అర్థం సార్ వీళ్ళు ఫోటో ఉంటారండి ఇక్కడ మళ్ళీ 4 సార్లు పెట్టి పూరి గోశాల వారి అన్నదాన కార్యక్రమం సుమారు 2 సంవత్సరాల పైన అవుతుంది. 5గురితో స్టార్ట్ చేసిన ఈ అన్నదాన కార్యక్రమం దినదినాభివృద్ధితో ఈ రోజు వరకు 350 మందికి మేము అన్నదానం చేస్తున్నాం. కొత్తగా మేము మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి 5, 9, 11, 16, 21 వరకు చేసాము. తర్వాత మిత్రులు కొందరు అయ్యో నీకేనా పుణ్యం మాకు కూడా కావద్దా అంటే వాళ్ళ సహకారంతో 16 కేజీలు, 20, 25, 30, 35 కేజీల వరకు చేస్తున్నాం. సుమారు 350 మంది వరకు. మనకు ఇంట్లో అతిథులకు ఎట్లయితే పెడతామో అదేవిధంగా స్వీటు, పులిహోర, పండు, ఆలు బిర్యానీ, కుర్మా, రైతా, కూల్ వాటర్ మాకు అతిథులకు అందించినట్టు చేస్తున్నాం. నిజంగా కూడా ఈ పుణ్య కార్యక్రమానికి ఆ సాయి ఆ అన్నపూర్ణ మాత ప్రేరణతోనే జరుగుతుంది. దాతల సహకారం ఉంటే ఇంకా చేయాలనేది ఉంది. దాతల పూర్తి సహకారం లభించట్లేదు. ఎంత లభిస్తే అంత చేద్దామనేది మా సంకల్పం. జై బోలో అన్నపూర్ణ మాతాకి, జై బోలో సాయినాథ్ మహారాజ్కి. యాజమాన్యం వారి వీరేశం గారు ప్రతి నెల అమావాస్య పౌర్ణమికి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున 350 మందికి అన్నదాన కార్యక్రమం పెడుతున్నారు. ఇక్కడికి ప్రతి ఒక్కరు ప్రజలు కూడా చాలా దీన్ని స్పందిస్తూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క అన్నదానాన్ని పాల్పంచుకొని తిని సంతోషిస్తున్నారు. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమానికి ఎవరైతే చేస్తున్నారో ఈ గోశాల వారు వీరేశం గారు వారికి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సహకరించవచ్చు, డొనేషన్స్ ఇవ్వచ్చు. ఏ విధంగానైనా వాళ్ళు ఏ విధంగానైనా సహకరించడానికి వాళ్ళ యొక్క ఫోన్ నంబర్లు అవైలబుల్గా ఉన్నాయి. ఈ యొక్క మంచి కార్యక్రమానికి ప్రతి హిందూ బంధువులు ఎవరైనా పర్వాలేదు, ఎవరు దీనికి పరిచయస్తులే కావాల్సిన అవసరం ఏం లేదు. పరిచయం ఉన్నా లేకపోయినా కానీ వారిని సంప్రదించి వారి యొక్క సేవ కోసం వాళ్ళు చేసేటువంటి సేవకు సహకరించి మంచి పుణ్యాన్ని సంపాదించుకోగలరని నా యొక్క ప్రార్థన. నా పేరు బొల్లికొండ కోటేశ్వరరావు, సోమిడి గ్రామస్తులు. తాడపల్లిగూడెంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను ప్రభుత్వ కార్యాలయం నుంచి బయటకు పొమ్మన్న ఉద్యోగులు. తాడపల్లిగూడెంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్న ఉద్యోగుల్ని బెదిరించిన మంత్రి కొట్టు సత్యనారాయణపై తిరగబడ్డ ఉద్యోగులు. మీరు బెదిరిస్తే బెదిరిపోయే రోజులు పోయాయంటూ మంత్రిపై ఉద్యోగులు తిరగబడడంతో పోలీసుల చొరవతో బయటకు వెళ్లిపోయినట్టు కొట్టు సత్యనారాయణ.
ఇంకేనా పోలీస్ స్టేషన్ కొట్టేస్తాం జనాలే గేట్ బయట రావాలా గేట్ బయట ఏదైనా గేట్ బయట ఫోటో తీసుకో గేట్ రాపలు ఉంటాం కాదు గేట్ బయట గేట్ బయట బాబు అటు కూడా తీయమ్మా అటు తీసేసి ఒకటిగా కాదు అందరూ తీ आप लोग को देखो आप लोग देखना क्या कर रहे चुपका वक्त नहीं दोनों तरफ देख लो ना क्या कर रहे आप लोग दोनों तरफ देख लो पैसा दिए ना क्या कुछ नहीं है इलेक्शन ड्यूटी है उसको देखा हमको भी हिंदी मालूम है बोल देना चल जाएगा आप लोग क्या नौकरी है आप लोग क्या बोल देता हम कर देगा ఇంకా అయిపోయింది రోజులు అయిపోయింది బెదిరించి భయపడే రోజులు అయిపోయింది అందరి దగ్గర క్యాండిడేట్ తిరగచ్చు రాబులా క్యాండిడేట్ రాబుల పని ఏంటి అంటే క్యాండిడేట్ రాబుల పని ఏంటి క్యాండిడేట్ డైరెక్ట్ గేట్ దగ్గరికి వెళ్ళొచ్చా మేము రావా కూర్చుని ఇంకా బాబాయ్ గారు ఇంకా సైలెంట్ గా ఉంటే అయిపోద్ది వ్యాపారం ఎవరో ఒకరు ఉండాలి మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.